హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. మీరందరూ జరుపుకుంటున్నారా ఈరోజు వ్రతం? మేమైతే జరుపుకుంటున్నాము. వ్రతం అని కాదు, పూజ అయితే చేస్తుంది మా మమ్మీ. అది కూడా నేను చేయట్లేదు. ఎందుకు అనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇంకా లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాం, అన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. కానీ ఇంకా మార్నింగ్ నేను లేచి చూసేసరికి మా మమ్మీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసింది. ఇంకా ఇంటి ముందు ముగ్గులు కూడా వేస్తుంది. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, నేను వేసిన ముగ్గులకి మా మమ్మీ వేసిన ముగ్గులకి అసలు పోలికే లేదు కదా. వీడియోలో అదే చెప్తున్నాను, ఈ ముగ్గులన్నీ నేనే నేర్పించాను గాయస్ అని అంటే మా మమ్మీ నవ్వుతుంది. ఇంకా వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి థంబ్నెయిల్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పడుకునేసరికి 12:30. ఇంకా మార్నింగ్ ఏం లేస్తాను చెప్పండి, అందుకే 7 o'clock అయితే మెల్లగా లేసి గిన్నెలు తోమేసి ఇంకా ఇల్లు కూడా మాప్ పెట్టేశాను. ఇంకా వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసి అయితే మొత్తం ఇంకా తుడుచుకొచ్చేసాను. ఎందుకంటే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందని ఒక నమ్మకం. ఇంకా అన్ని రూమ్స్లలో బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసి మా పాప అయితే లేచింది. సారీ గుడ్ గర్ల్. ఓకేనా? నువ్వు గుడ్డ బేడా, గుడ్డ బేడా. మా మమ్మీ ఇంకా సాంబార్ కూడా చేసేసింది ఆఫ్టర్నూన్ లంచ్లో. కానీ ఇంకా పూజ బిజీలో ఉంటుంది కదా, మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ ఆకలిస్తుంది. మా డాడీ గారు డైలీ డ్యూటీలో 12 o'clock తింటారు కాబట్టి తొందరగా ఆకలిస్తుంది కాబట్టి పూజ అయ్యేసరికి ఆకలి అవుతూ ఉంటుంది అప్పటికి. ఇంకా సాంబార్ అయితే చేసి పక్కన పెట్టేసింది. నేనేమో మా పాప కోసం అని చెప్పి దోశలు అయితే వేసాను. మేము ఏమీ తినలేదు. పాప ఇంకా తను ఒక్కటి చిన్నపిల్ల కదా, అంతసేపు ఆగుతుందా, అందుకే ఇంకా తన కోసం దోశలు అయితే వేసి సాంబార్తో అయితే తినిపించేసాను. చట్నీ ఏం చేయలేదు. ఇంకా మన తల్లి ప్రేమ అంతే కదా, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎంత బిజీగా ఉన్నా కూడా మన పిల్లల కడుపు కోసమే చూస్తాము. వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళకి ఏదో ఒకటి తినిపిస్తే మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మా మమ్మీ స్నానాలు చేసి ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి రైస్, అందులో ఇంకా సరిపడా వాటర్ పెట్టేసింది, పసుపు ఇంకా కొంచెం ఆయిల్ వేసి, అది పులిహోర కోసం అనమాట, అది పక్కన ఉడికిస్తుంది. ఇంకొక సైడ్ ఏమో కుక్కర్లో ఫస్ట్ అయితే రైస్ వేసి దాంట్లోనే పాలు కూడా యాడ్ చేసేసి పాలతో ఉడికిస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి పాలు వాటర్తో ఫస్ట్ అయితే రైస్ అయితే ఉడకబెట్టింది. అది ఉడికిపోయిన తర్వాత దాంట్లో నెయ్యితో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కొంచెం నెయ్యి యాడ్ చేసి మళ్ళీ పాలు కూడా యాడ్ చేసింది. బాగుంటుంది టేస్ట్. అట్లా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంక ఇక్కడ పులిహోర కోసం అయితే రైస్ అయితే ఇంకా పొడి పొడిగా ఉంటుందని ఒక పెద్ద గిన్నెలో అయితే వేసుకుంది. అది కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇంకా తాలింపు వేసేసుకొని అందులో మిక్స్ చేసేసి ఇంకా కలిపేసింది. ఇంకా 2 ప్రసాదాలు చేసింది. ఇంకా శనగలు 3 రకాలే చేసింది. ఈసారి చాలా అంటే చాలా సింపుల్గా. లాస్ట్ టైం అయితే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేయడము అని చెప్పి నేను చెప్పాను కదా, ఇది సెకండ్ టైం అనమాట. ఈసారి అయితే చాలా సింపుల్గా, కలశం కూడా పెట్టట్లేదు. ఇంకా మా డాడీ కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నారు, ఈరోజు రెస్ట్ అన్నమాట. మా పాపను కూడా రెడీ చేసేసాను, ఇంకా తను ఆడుకుంటుంది కదా అని చెప్పి. ఇంకా ఇప్పుడు ఇట్లా రెడీ చేశానా, ఒక ½ an hourలో ఇంకా మొత్తం ఇంకా అన్ని పీకేస్తుంది అన్నమాట. ప్రసాదాలు అయితే చేసి పక్కన పెట్టేసింది. ఇంకా పూజ చేద్దామని చెప్పి పూజ కోసమని పువ్వులు ఇంకా అన్ని రెడీ చేస్తుంది. మా నానమ్మ కూడా ఉంది ఈసారి. మా నానమ్మ ఎప్పుడు చూడలేదు వరలక్ష్మి వ్రతము ఎలా చేస్తారు అనేది, మా నానమ్మకి తెలియదు, అంటే మా సైడ్ చేయరన్నమాట. ఈసారి మా నానమ్మ కూడా ఉంది కాబట్టి అన్ని చూస్తుంది అనమాట, కొత్తగా చేస్తున్నారు అని చెప్పి ఇంకా అన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ శ్రావణంలో మా నానమ్మ నాన్ వెజ్ తినదు. ఫ్రైడే మండే కూడా ఇంకా ఫాస్టింగ్ కూడా చేస్తుంది. నార్మల్ డేస్ లో అయితే మండే ఒక రోజే, అది కూడా నాన్ వెజ్ తినదు, అంతే, ఫాస్టింగ్ ఏం కాదు. కాకపోతే శ్రావణంలో మండే ఇంకా ఫ్రైడే అయితే ఫాస్టింగ్ కూడా చేస్తుంది. మా అమ్మ ఏమో థర్స్డే ఫాస్టింగ్, మండే ఏమో నాన్ వెజ్ తినదు. ఇంకా ఈ శ్రావణంలో ఫ్రైడే కూడా నాన్ వెజ్ తినట్లేదు. మా నాన్నమ్మని ఇలా అయితే రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. లాస్ట్ ఇయర్ అయితే శారీ కట్టుకున్నాను, ఎందుకంటే పూజ చేశాను కాబట్టి. ఇంకా ఈసారి పూజ చేయట్లేను కాబట్టి ఇంకా డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇలా అయితే సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా దూరంగా ఉండి వీడియోస్ అయితే తీసుకుంటున్నాను, మా మమ్మీ ఎలా చేస్తుంది పూజ అనేది అయితే. ఇంకా అమ్మవారిని అయితే ఇట్లా ఫోటో పెట్టేసి గాజుల మాల నిన్న షాపింగ్కి వెళ్ళాము, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది. గ్రోసరీ షాపింగ్ అని చెప్పాను. యాక్చువల్గా ఫస్ట్ అది అప్లోడ్ చేయాలి, కాకపోతే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు వరలక్ష్మి వ్రతంది వీడియో అయితే అప్లోడ్ చేయండి సిస్టర్ అని చెప్పి. ఇంకా అందుకే ఇది ఫస్ట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం, అది తర్వాత చేద్దామని చెప్పి ఇదైతే ఫస్ట్ ఎడిట్ చేస్తున్నాను. ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే ఇక్కడ పూజ చేసుకుంటున్నారు. బుక్ కూడా తీసుకొచ్చినాం నిన్న, ఇంకా బుక్లో చూసుకుంటూ మంత్రాలు అయితే చదువుతున్నారు. మాకైతే ఏమీ తెలీదు, ఇంకా తెలిసినట్టుగా అయితే చేస్తున్నాము. ఇంకా అమ్మవారే చూసుకుంటుంది అంతా. ఇంకా ఇట్లా అయితే అన్ని ప్రసాదాలు కూడా పెట్టేసింది. శారీ ఇంకా దేవుడి దగ్గర గాజులు అన్నీ పెట్టేసింది.
నమః ఓం గోవిందాయ నమః నీలలకి పెట్టేసిన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః సంకర్షణ వాసుదేవ మృత్యుమణ అనిరుద్ధితం చక్కగా వదిలేసి మమ అనుకోండి యజమాన్యస్య ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రావణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య నామధేయస్య గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య గోత్రః నామవృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఓం సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అశ్వాది అశ్వాది సకలవాహన సకలవాహన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మధు సమీపవర్తి ఫస్ట్ మా డాడీ బుక్లో ఉన్నవి చదివాడు, కానీ ఇంకా అవి కొంచెం కఠినంగా ఉంటాయి కదా, నోరు తిరగవు కదా, అది ఫస్ట్ టైం కదా అందులోను. అందుకే ఇంకా ఫోన్లో అయితే మంత్రాలు పెట్టేశాము. అయ్యగారు ఇంకా లైవ్లో పూజ చేస్తుంటే అక్కడ అయ్యగారు ఎలా చెప్తున్నారో ఇక్కడ వీళ్ళు కూడా ఇంకా అది ఫాలో అవుతున్నారన్నమాట. లాస్ట్ ఇయర్ మా మమ్మీ నేను కూడా అలాగే చేసాము. ఇంకా అయ్యగారు అక్కడ ఎలా చెప్తే అలా అయితే ఇక్కడ ఫాలో అయ్యాము. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అమ్మవారికి హారతి ఇచ్చింది. పైన ఇంకా పూజ కూడా చేసింది కదా, అందరి దేవుళ్ళకైతే ఇంకా హారతి అయితే ఇచ్చేసింది. అందరి దేవతల బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత లాస్ట్లో పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా, ఇంకా మా డాడీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది. ఫస్ట్ అయితే మా నాన్నమ్మకి వాయినం అయితే ఇచ్చేసింది, ఇంకా బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది. ఇంకా అప్పటికి 1 o'clock అయితే అవుతుంది. మస్తు ఆకలిస్తుంది. పూజలో ఉన్న వాళ్ళకి ఆకలి లేదు అని అంటారు కదా, మరి నిజంగానే వాళ్ళకి ఆకలి వేయలేదట. కాకపోతే నేను పూజ చేయలేదు కదా, అయినా కూడా ఫాస్టింగ్ ఉన్నాను, ఇంకా అందుకే మస్తు ఆకలి అవుతుంది అని చెప్పి ఇంకా ప్రసాదాలు పెట్టుకొని తినేస్తున్నాము. టేస్ట్ మాత్రం నిజంగా అసలు టేస్ట్ చూడకుండా చేయాలి కదా, దేవుడికి చేసేటప్పుడు అసలు స్మెల్ కూడా చూడకూడదు కదా. అసలు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా పులిహోర, బెల్లన్నం, మేమైతే బెల్లన్నం అంటాం, కొన్ని సైడ్స్ పరమన్నం అని అంటారు, స్వీట్ పొంగల్ అని అంటారు. ఇంకా అవైతే తినేసిన తర్వాత ఇంకా ఈ నానమ్మ కూడా వచ్చింది వాయనం తీసుకోవడానికి. అందరికీ చెప్పేసి వచ్చింది మా మమ్మీ. పుచ్చుకుంటున్నది ఎవరు? తాతయ్య వచ్చినప్పుడు బాబా సుఖ సంతోషాలతో 100 ఏళ్ళు వరకు మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళ మనవళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా ముత్తైదువులకి ప్రసాదం కూడా పెట్టిచ్చేసి ఇచ్చేసాము. 5 వచ్చారు, కానీ ఇంకా వీడియోస్ తీయలేదు వాళ్ళు. నెక్స్ట్ ఇంకా ఈ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా మమ్మీ. మా మమ్మీతో పాటు నేను కూడా వెళ్ళాను, కానీ వాయనం తీసుకోలేదు, వీడియో తీసుకుందామని వచ్చాను. శారీ కట్టానురా అమ్మవారికి చూద్దురా అంటే ఇంకా వెళ్ళాను. బాగా కట్టింది కదా, నెక్స్ట్ ఇయర్ అన్నీ బాగుంటాయి, అంతా బాగుంటాయి, మేము కూడా ఇలా చేసుకుందామని అయితే అనుకుంటున్నాం. ఇంకా అంతా అమ్మవారి దయ. ఇంకా ఆవిడ చేయించుకోవాలనుకుంటే ఎంతసేపు చెప్పండి, మనతో ఇంకా ఆవిడే చేయించుకుంటుంది, మనం చేసేది ఏమీ ఉండదు. ఆ అక్క ప్రసాదాలు దద్దోజనం, పరమన్నం, పులిహోర అయితే చేసిందంట. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మా పాప అయితే ఫుల్ స్లీప్లో ఉంది, ఇంకా మార్నింగే లేసింది కదా, తను కూడా పడుకుండిపోయింది. ఇంకా సల్మాంటికి అప్పటి నుంచి కాల్ చేస్తే ఇప్పుడు వచ్చిందనమాట. ఆంటీ కూడా వాయనం తీసుకున్నారు. నెక్స్ట్ ఈ నానమ్మ వాళ్ళ ఇంటికి కూడా రమ్మని పిలిచింది. ఇంకా నేను కూడా అక్కడికి నేను వెళ్ళలేదు, అసలు ఇంట్లోనే ఉన్నాను. ఇంకా ఇక్కడ గిన్నెలు అక్కడే అన్నీ ఉన్నాయి కదా, వర్క్స్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తుంటే ఆ నానమ్మ ఇంకా తాతయ్య కాల్ చేసి రా ఇట్లా వీడియో దిద్దురా అని చెప్పి కాల్ చేస్తే వెళ్ళాను. ఆ నానమ్మను తాతయ్యను కొన్ని ఫొటోస్ కూడా తీసి వాళ్ళ నెంబర్కి అయితే సెండ్ చేసేసి ఇంకా వాయనం తీసేసుకున్న తర్వాత 5 ఒకేసారి వచ్చారు. ఈ నానమ్మకి భలే లక్ ఉంది కదా, ఆవిడ మార్నింగ్ అయితే ఇవ్వలేదన్నమాట, ఎందుకంటే తాతయ్య డ్యూటీకి వెళ్ళారు. ఇంకా వచ్చేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి ఈవినింగ్ టైంలో ఇచ్చారు. ఇంకా వీడియో అయితే ఇంతే అన్నమాట. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా వరమహాలక్ష్మి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇంతే అన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. ఓకే మరి, బాయ్ బాయ్, టేక్ కేర్.